నమస్తే, మీరు చూస్తున్నది J6 న్యూస్ మీడియా. ఇక మరిన్ని వివరాలకు వెళ్తే హైదరాబాద్ నగరంలోని యశోద ఆసుపత్రి గదిలో తెల్లని గోడల మధ్య 10 ఏళ్ల నిక్లేష్ తన తల్లిని ముద్దుగా చూస్తున్నాడు. చికిత్స కోసం చేసిన ఇంజెక్షన్లతో అతని మృదువైన చేతులు వేపగా ఉన్నాయి. అయినా అతని కళ్ళల్లో మాత్రం ఒక ఆశ మిగిలి ఉంది. తాను మళ్ళీ తన ఇంటికి వెళ్ళాలి, తన స్నేహితులతో ఆడాలి, తండ్రితో కలిసి తిరగాలి. నిక్లేష్ చిన్నతనం నుండి ఎంతో ఉల్లాసంగా ఎనర్జీతో ఉండేవాడు. కానీ కొన్ని నెలల క్రితం అతనికి అస్వస్థతగా అనిపించడం మొదలైంది. మొదట చిన్న జ్వరం, అలసటగా అనిపించిన తల్లిదండ్రులు పరీక్షలు చేయించగా నిజం బయటపడింది. అదే చాలా అరుదైన బ్లడ్ క్యాన్సర్, మిక్స్డ్ ఫెనోటైప్ అక్యూట్ లుకేమియా అనే క్యాన్సర్ సోకింది. అమ్మా, నాకు బ్రతకాలని ఉంది, ప్లీజ్ నన్ను ఇంటికి తీసుకెళ్ళవే. నిక్లేష్ తల్లిని పట్టుకొని వేడుకుంటున్నాడు. తల్లి మనోజ గుండె బరువైంది. ఎంత చెప్పినా కొడుకు తన కళ్ళ ముందే బాధపడుతున్నా తన చేతుల్లో ఏమీ లేదు. తండ్రి ముస్కు నవీన్ రెడ్డి ఒక చిన్న సన్నకారు రైతు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన నవీన్ ఇప్పటికే 14 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ఉన్న డబ్బంతా చికిత్స కోసం ఖర్చయిపోయింది. రాత్రి పొద్దున భయంతోనే గడుస్తుంది. వైద్యులు చెప్పిన చికిత్స చాలా ఖరీదైనది. ఈ చికిత్స కోసం సుమారు 50 నుండి 60 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. తమ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కుమారుడు నిక్లేష్ వైద్యానికి దాతలుగా మీ వంతు తోచినంత సహాయం అందించాలని, తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నారు. మీ చిన్న సహాయం నిక్లేష్ కు ఒక కొత్త జీవితం ఇవ్వగలదు. కాబట్టి మానవతావాదులందరూ ఈ చిన్నారికి ప్రాణభిక్ష పెట్టేందుకు తమ వంతు సహాయం అందించాలని J6 టీవీ కోరుతుంది. మాది పచ్చల నడుకుడ, మాదొక వ్యవసాయ కుటుంబం. నా కొడుకు నిక్లేష్ 6వ తరగతి చదువుకుంటున్నాడు. ఈ మధ్యనే ఒక వారం రోజుల కింద క్యాన్సర్ అనేది వచ్చింది. లుకోమియా అని ఎంపాల్ వెరైటీ ఉంది. అందులో మాకు 40 నుంచి 50 లక్షల డబ్బు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. మాకు అంత ఆర్థిక స్తోమత లేదు. అందుకోసమే మిత్రులందరినీ ప్రార్థిస్తున్నాం. మీతో తోచిన విధంగా మాకు కొంచెం సహాయం చేయగలరని ప్రార్థిస్తున్నాం అందరినీ.
నిక్లెస్ జీవితాన్ని కాపాడేందుకు మీ సహాయం ఎంతో కీలకం. దయచేసి సహాయం చేయాలనుకునే వారు సంప్రదించండి. ముస్కు నవీన్, మనోజ. వీరి ఫోన్ నంబర్ 9494719197. ఇక మనసున్న మనిషిగా ఈ సమాచారాన్ని తోటి వారికి చేరవేయండి. మా లింక్ని అనేక గ్రూపుల్లో షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వారికి సహాయం చేయండి. చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం, మీ J6 న్యూస్ మీడియా.